హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్లైట్ ఎడ్యుకేషన్. నేను మీ సుధాకర్ సార్. ఈరోజు మనం సీటెట్లో అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ టెట్ కానీ అదే ఏపీ టెట్కు సంబంధించి, అదేవిధంగా డిఎస్సిలో మరి హెచ్డబ్ల్యూలో కూడా ముఖ్యమైన అంశంగా ఉన్న విద్యా హక్కు చట్టం 2009 గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జరగబోయే టెట్ ఎగ్జామ్లో అత్యధికంగా ఉపాధ్యాయులు టీచర్స్ ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. సో వారికి టైం తక్కువగా ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, సింపుల్గా ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా ఆ ఓరియంటేషన్లో ఈ క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇది ఇప్పుడు టెట్ రాయబోయే అభ్యర్థులకు కానీ సీటెట్ రాయబోయే అభ్యర్థులకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. మనం ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. దీని గురించి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని అంటే డైరెక్ట్ క్వశ్చన్స్. అసలు దీని అబ్రివేషన్ అంటే విద్యా హక్కు చట్టం 2009 అని డైరెక్ట్గా అడగకుండా దాని ఫుల్ చట్టం యొక్క నేమ్ని అడగడం జరుగుతుంది. సో ఆ కాన్షియస్ ఉండాలి అభ్యర్థులకు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం 2009 పార్లమెంట్లో అంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందడం జరిగింది, అదేవిధంగా గెజిట్లో ఎప్పుడు రావడం జరిగింది. మరి విద్యా హక్కు చట్టం 2009 వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు, ప్రధానమంత్రిగా ఎవరున్నారు, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరున్నారు అనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అలాగే విద్యా హక్కు చట్టంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అదే ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి, సెక్షన్లు ఎన్ని ఉన్నాయని ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సో దాని గురించి మనం కొన్ని డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. జూలై 9, 2009. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే విద్యా హక్కు చట్టానికి పార్లమెంట్లో ఆమోదం అంటే రాజ్యసభ కానీ ఫస్ట్ రాజ్యసభలో ఆమోదం పొందింది, దాని తర్వాత లోక్సభలో ఆమోదం పొందింది, దాని తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డేనే ప్రభుత్వ గెజెట్లో రావడం జరిగింది. సో ఈ జరిగిన 4 ఈవెంట్స్ కూడా 2009లోనే జరిగాయి. కాబట్టి విద్యా హక్కు చట్టం 2009 అంటే 2009 సంవత్సరం గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2009లోనే ఈ అంశాలు మొత్తం జరిగినాయి. సో 2010 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. సో 2009లో జరిగిన ఇయర్ గురించి అవసరం లేదు. కేవలం మనం ఎప్పుడు ఆమోదం పొందింది. రాజ్యసభలో అయితే జూలై 20వ తారీఖు జూలై రోజు 2009లో రాజ్యసభలో ఆమోదం పొందింది. మరి లోక్సభలో నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 4 నెక్స్ట్ మంత్ ఎప్పుడు సార్ అని అంటే ఆగస్ట్ 4 నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 4కి లోక్సభలో ఆమోదం ముద్ర పడడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి ఆమోదం ఆగస్టు 26వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే అంటే తదుపరి దినం 27వ తారీఖు ప్రభుత్వ గెజెట్లో అధికారిక గెజెట్లో రావడం జరిగింది. మరి గుర్తుపెట్టుకోవడానికి సులభంగా గుర్తుంచుకోవడం ఎలా సార్ అని అంటే మనం 15th ఆగస్టు అంటాం, జనవరి 26 అంటాం. దేనికి? ఫ్లాగ్ హోస్టింగ్, జెండా వందనం చేసేటప్పుడు మనకి సింపుల్గా గుర్తుండే డేట్స్ ఏంటిది? ఆగస్ట్ అయితే 15 ఉంటుంది, జనవరి అయితే 26 ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆగస్టు 26 అంటే జనవరి 26 దానికి ఆగస్టు 26 అని గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే ఆగస్టు 26 రోజు ఏం జరిగింది సార్ అని అంటే రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేయడం జరిగింది ఆగస్టు 26 నాడు. సో జనవరి 26 లాగా ఆగస్టు 26 అనేది గుర్తుపెట్టుకుంటే ఇయర్ మాత్రం 2009. సో గుర్తుపెట్టుకుంటే ఏమైందంటే ఈ ఒక్కదాంతోనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో దీని నెక్స్ట్ డేనే ప్రభుత్వ గెజెట్లో దీన్ని ప్రచురించడం జరిగింది చట్టాన్ని.
సో మరి దీనికంటే ముందు అని అంటే ఆగస్టు 26 అన్నది గుర్తుంచుకుంటే ఆగస్టు 4 లోక్సభలో బిల్లు పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా జూలై 20 దాని ముందు నెల జూలై 20వ తారీఖు రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వడం జరిగింది. ఇక ఈ చట్టం అమల్లోకి ఎప్పుడు వచ్చింది అనేది కంపల్సరీగా అడుగుతారు. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి రావడం అనేది జరిగింది అని అంటే ఏప్రిల్ 1, 2010 అంటే 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవడానికి మామూలుగా మనం ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫుల్ అని అంటారుగా, అలా ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ చట్టం మరి దేశం మొత్తం అమల్లోకి వచ్చిందా సార్ అని అంటే దేశం మొత్తం అమల్లోకి రాలేదు. ఎందుకనంటే అప్పుడు జమ్మూ కాశ్మీర్కు మాత్రం ఈ చట్టం అన్నది అప్లికేబుల్ కాదు, మినహాయింపు ఉన్నది. ఎందుకు సార్ అని అంటే రీసెంట్గా 2019లో ఆర్టికల్ 370 370 ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ అనుసరించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ప్రత్యేకమైన నిబంధనలు కలిగి ఉంది. సో వాటిని 2019లో మోడీ గారి గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది. సో ఇప్పుడు అన్ని రాష్ట్రాల వలె జమ్మూ కాశ్మీర్ కూడా అప్లై అవుతుంది. కానీ బిఫోర్ 2009 చట్టం వచ్చేసరికి ఆర్టికల్ 375 కలిగి ఉన్నందువల్ల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మినహాయింపు కలిగింది. సో జమ్మూ కాశ్మీర్ లేదన్నట్టు. ఇక ద రైట్ టు ఈ చట్టం యొక్క అబ్రివేషన్ అంటే అసలు చట్టం యొక్క నేమే ఎక్కువగా అడుగుతారు, అసలు ఏం చట్టం ఇదని. దీని గురించి తెలుసుకోబోయే ముందు అసలు చట్టం వచ్చినప్పుడు రాష్ట్రపతిగా ఎవరున్నారు, అదేవిధంగా ప్రధానమంత్రిగా ఎవరున్నారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ అప్పుడు ఎడ్యుకేషన్ అన్నారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. రాష్ట్రపతిగా శ్రీమతి ప్రతిభా పాటిల్ ఎవరున్నారు, ప్రతిభా పాటిల్. మన్మోహన్ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే కపిల్ సిబాల్ గారు హెచ్ఆర్డి అంటే విద్యాశాఖకు మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ ముగ్గురు ఉన్నారన్నట్టు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు రాష్ట్రపతిగా ఎవరున్నారు, ప్రధానమంత్రిగా ఎవరున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే హెచ్ఆర్డి మినిస్ట్రీగా ఎవరున్నారు, అదేవిధంగా అమల్లోకి ఎప్పుడు రావడం జరిగిందని అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాగా ఏప్రిల్ 1, 2010. సో దీనికంటే ముందు అసలు దీని యొక్క అబ్రివేషన్ చూద్దాం. అంటే చట్టాన్ని ఏ విధంగా చెప్పడం జరిగింది అని అంటే చట్టంలోనే ఉంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ద రైట్ ఏంటిది, ఫస్ట్ ద రైట్ అంటే హక్కు. ఇది ఏం హక్కు సార్ అని అంటే ప్రాథమిక హక్కు అంటే ఫండమెంటల్ రైట్స్. రైట్ అన్నది ఏంటిది, ద రైట్. చట్టంలో మొదటి భాగమైన ద రైట్ అంటే ప్రాథమిక హక్కు. రైట్ అనేది ఏంటి సార్ అంటే ప్రాథమిక హక్కు. ఓకే. చిల్డ్రన్, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్, ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి, ఇంగ్లీష్ లో కూడా అడుగుతారు. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీనిలో చిల్డ్రన్ అంటే ఎవరు సార్ అని అంటే చిల్డ్రన్ అంటే 6 to 14 years. ఎవరైతే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరినీ పిల్లలు అంటే చిల్డ్రన్స్ గా చెప్పడం జరిగింది. మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అంటే ఏంటి సార్ అని అంటే ఫ్రీ అంటే విద్య కోసం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా చెల్లించే ఫీజు కానీ పరోక్షంగా చెల్లించే యూనిఫామ్ అంటే డ్రెస్ యూనిఫామ్ కానీ లేదా ట్రాన్స్పోర్ట్కి కానీ బుక్స్కి కానీ ఇలాంటివి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, మొత్తం గవర్నమెంటే పెట్టుకుంటుంది అన్నట్టు, అంటే ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో అందువల్ల ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నట్టు. మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, కంపల్సరీ అంటే ఏంటి సార్ అని అంటే కంపల్సరీ మీన్స్ అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలు బాలబాలికలు
కి విద్యను ప్రొవైడ్ చేయడం స్టేట్ యొక్క బాధ్యత. అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సంబంధిత ప్రభుత్వం యొక్క బాధ్యత. సో 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా చేర్చుకొని చదువు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది కంపల్సరీ అన్నట్టు. అది దేనికంటే స్టేట్కి, అంటే ఒక రాజ్యానికి, గవర్నమెంట్కి ఖచ్చితంగా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లల్ని చేర్చుకొని విద్య చెప్పడం కంపల్సరీ అన్నట్టు. మరి ఎడ్యుకేషన్ యాక్ట్ ఎడ్యుకేషన్ అంటే విద్య. మరి విద్య అంటే ఏ విద్య సార్ అని అంటే అప్ టు ఎంత వరకు? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 విద్యని ఎప్పటి వరకు అందించాలని చెప్తుంది. సో మరి విద్యను ఎప్పటి వరకు అందించాలి సార్ అని అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్నట్టు. అంటే ప్రాథమిక విద్య అంటే ఎప్పటి వరకు సార్ అని అంటే 1 to 8, అంటే 1 నుంచి 8వ తరగతి వరకు. 1 to 5th ప్రైమరీ అంటే ప్రాథమిక పాఠశాలని, 6, 7, 8 ప్రాథమికోన్నత పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్ అని చెప్పడం జరుగుతుంది. సో 1 to 8 వరకు ఏజ్ 6 to 14 years. ఇక్కడ ఏజ్ విషయంలో దివ్యాంగులు వారికి మాత్రం 6 నుంచి 18 years వరకు. ద పర్సన్స్ విత్ డిజబిలిటీ దివ్యాంగులకి 6 నుంచి 18 సంవత్సరాలు, మామూలు పిల్లలకి అందరికి మాత్రం 6 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు, 1 నుంచి 8వ తరగతి వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించడం ఈ చట్టం యొక్క ఉద్దేశం. మరి యాక్ట్ అంటే చట్టం అంటే ఎవరు చేశారు సార్ అంటే భారత పార్లమెంటు చేసింది. ఎప్పుడు చేసింది సార్ అంటే 2009లో చేసింది. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే April 1, 2010 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇది దీని తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. మరి విద్యా హక్కు చట్టంలో మొత్తం ఎన్ని చాప్టర్స్, ఎన్ని సెక్షన్స్, మరి షెడ్యూల్ ఏమన్నా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో విద్యా హక్కు చట్టంలో అధ్యాయాలు అంటే చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి చాప్టర్స్. సో మరి ఈ 7 చాప్టర్స్ లో కూడా అతి పెద్దది 4వ చాప్టర్ ఏంటిది? పెద్దది. డైరెక్ట్ అడుగుతాడు, ఎన్నో చాప్టర్ పెద్దది అనే క్వశ్చన్ అడుగుతాడు. సో 4వ చాప్టర్ పెద్దది. మరి సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే 38 ఉన్నాయి సెక్షన్స్. ప్లస్ 2 ఒకటి యాడ్ చేయడం తోటి మొత్తం 39 సెక్షన్లు అయినాయి. 39th సెక్షన్ ఏంటంటే విద్యా హక్కు చట్టంలో ఏమైనా డిఫికల్టీస్ ఉంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసే అధికారం ఉందన్నట్టు. అంటే ఆ డిఫికల్టీస్ని తీసివేసే అధికారం ఉందనే సెక్షన్ రీసెంట్గా 39th సెక్షన్ అంటే 39వ సెక్షన్. ఇంతకుముందు 38 సెక్షన్లే ఉండే, ఇప్పుడు 39 సెక్షన్. సో అడిగే క్వశ్చన్ ఏంటంటే చాప్టర్స్ అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి అధ్యాయాలు. అతిపెద్దది 4వ అధ్యాయం. అదేవిధంగా సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 38 ప్లస్ 1 యాడ్ చేశారు. ఆ 1 ఎందుకు సార్ అంటే విద్యా హక్కు చట్టంలో ఏమన్నా డిఫికల్టీస్ ఉంటే దానిని సవరించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలదు అని చెప్పే సెక్షనే 39వ సెక్షన్. సరే మరి ప్రపంచంలో విద్యని ఫ్రీ అండ్ కంపల్సరీగా అందించేది అంటే విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన దేశాల స్థానంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? అదేవిధంగా విద్యా హక్కు కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేసిన దేశాల్లో ఫస్ట్ దేశంగా ఏది ఉంది అని అంటే ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నార్వే ఉంది అన్నట్టు. ఏంటి సార్ అంటే నార్వే విద్యా హక్కుని కంపల్సరీ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చిన దేశాల జాబితాలో నార్వే మొదటి స్థానంలో ఉంటే మరి ఇండియా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే భారత్ 135వ స్థానంలో కొనసాగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అసలు విద్యా హక్కు చట్టాన్ని గురించి మెయిన్గా అడగడానికి ఆస్కారం ఉన్నది ఏంటంటే 2002లో డిసెంబర్ 12, 2002లో విద్యా హక్కు చట్టంకి తీసుకురావడానికి కోసం భారత రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అది 86వ రాజ్యాంగ సవరణ చేశారు. సో దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో ఆల్రెడీ ఆర్టికల్ 45 అనేది ఉంది. ఈ 45 అనేది ఏం తెలియజేస్తుంది సార్ అని అంటే
14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ, బాలబాలికలందరికీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల లోపు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని చెప్పింది. ఏం చెప్పింది సార్ అని అంటే ఆర్టికల్ 45 ఏం చెప్పింది అని అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 10 సంవత్సరాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 ఇయర్స్లో ఎవరికి 14 సంవత్సరాల లోపు 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరికీ ఉచితంగా మరియు నిర్బంధ విద్యని ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పింది. ఏది ఆర్టికల్ 45 ఎప్పుడు చెప్పింది? 10 ఇయర్స్ లోపు అని చెప్పింది. అంటే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే 10 సంవత్సరాలల్లా అంటే 1960లో అందరికీ విద్య రావాలి, కానీ రాలేదు. ఎందుకంటే చట్టం చేసింది 2009లో 2009లో చేసిన చట్టం. కానీ 45వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాలల్లా అందరికీ విద్యను ప్రొవైడ్ చేయాలని చెప్తుంది. మరి జరగలేదుగా. ఎందుకు సార్ జరగలేదు అని అంటే ఈ ఆర్టికల్ 45 అన్నది ఎక్కడ ఉంది సార్ అని అంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఉంది. ఆదేశిక సూత్రాలలో ఉంటే అది రాజ్యం అంటే దేశానికి ఆదేశం ఇస్తున్నట్టు, అంటే ఆ సూత్రాలు చెప్తున్నట్టు నువ్వు ఇట్లా ఈ విధంగా చేయాలి, విద్యను ప్రొవైడ్ చేయాలి, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వు విద్యను ప్రొవైడ్ చేయాలని ఇట్లాంటి డైరెక్షన్స్ ఇస్తుంది అన్నట్టు ఆదేశిక సూత్రాలు. ఎవరికి? స్టేట్కి ఇస్తుంది, అంటే రాజ్యానికి ఇస్తుంది. సో మరి వారు దాన్ని వినొచ్చు, వినకపోవచ్చు, అంటే ఖచ్చితంగా వినాలనేది ఏం లేదన్నట్టు. సో ఆదేశిక సూత్రాలని అమలు చేయాలంటే సబ్సిక్వెంట్గా ఏం చేయాలనంటే ఒక చట్టం తీసుకురావాలి. కానీ ఆ చట్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2009లో వచ్చింది. సో మరి నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్ అంటే వాటికి మనం ఆదేశిక సూత్రాలను అమలు చేయట్లేమేంటి సార్ అని న్యాయస్థానానికి పోతానికి కూడా వీల్లేదు. సో ఈ 45వ ఆర్టికల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నది అమల్లోకి రాలేదు. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అని అంటే 2002లో భారత రాజ్యాంగానికి ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఎందుకు చేశారు సార్ అని అంటే ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేశారు సార్ అని అంటే ఈ ఆర్టికల్ 45లో ఏముంది? 10 సంవత్సరాలల్లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఉంది. సో మరి ఇది ఎప్పుడు? 1950 నుంచి 10 సంవత్సరాలు అంటే 60లో. కానీ 1993లో సుప్రీంకోర్టుకు ఒక కేసు వచ్చింది. అదేం కేసు సార్ అని అంటే ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక కేసు, విద్యకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు వరకు వచ్చింది. ఎలా అనంటే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ సీట్కి, ఇంజనీరింగ్ సీట్కి సంబంధించి ఎంత ఫీజు వసూలు చేయాలి అంటే ఆ అభ్యర్థులు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్లో ఎంతవరకు ఫీజు ఉంటుంది, దానికి ఎంత వసూలు చేయాలి అన్న దాని మీద ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక కేసు, ఉన్నికృష్ణన్ కేసు అన్నది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. మరి సుప్రీంకోర్టు ఏ డెసిషన్ తీసుకుందనంటే 1993లో అసలు విద్య అన్నది ఆర్టికల్ 21 భారత రాజ్యాంగంలో ఉన్నది ఏం తెలియజేస్తుందంటే జీవించే హక్కును తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 ఏం తెలియజేస్తుంది సార్ అంటే ఆర్టికల్ 21 జీవించే హక్కును, రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు తెలియజేస్తుంది. ఏంటిది? ఆర్టికల్ 21. మరి ఈ ఆర్టికల్ 21 జీవించే హక్కులోనే ఇంకొక హక్కు కూడా ఉంది ఇంప్లిసిట్గా, అంటే దాని అంతర్లీనంగా ఇంకొక హక్కు కూడా ఉంది. అదేంటిది అనంటే అందరూ ఎలాగైతే జీవించాలని అనుకుంటుర్రో అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా విద్యను అభ్యసించే హక్కు కూడా ఉంది. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్టికల్ 21లోనే దాగి ఉంది అని చెప్పారు. ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. భారత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 1993లో ఉన్నికృష్ణన్ కేసులో ఆర్టికల్ 21లోనే అందరూ విద్యను అభ్యసించే హక్కు, కంపల్సరీ ఎడ్యుకేషన్ హక్కు కూడా ఆర్టికల్ 21లోనే ఉంది. అది 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉన్న
ఆదేశిక సూత్రాలను అనుసరించి 21లోనే అంతర్లీనంగా ఉందని చెప్పారు. సో ఈ చెప్పిన తీర్పు ప్రకారం అదేవిధంగా ఏం చెప్పారంటే రాజ్యం దీని మీద అంటే స్టేటు దేశం దీని మీద ఒక చట్టం కూడా చేసుకునే అవసరం ఉందని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఈ తీర్పు వల్ల ఫర్దర్గా వచ్చిన గవర్నమెంట్స్ ఏం చేసినాయంటే ఒక రాజ్యాంగాన్ని సవరించి విద్యని ప్రాథమికంగా అంటే ఫండమెంటల్ రైట్స్లో ఏం చెప్పారు, ప్రాథమిక హక్కులలో చేర్చాలి, ఇది ప్రాథమిక హక్కుగా ఫండమెంటల్ రైట్స్గా ఉన్నది అని చెప్పడం జరిగింది. సో వీరేం చేశారనంటే తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ ఒక అమెండ్మెంట్స్ అంటే భారత రాజ్యాంగాన్ని సవరించి దానికి ఒక ప్రాథమిక హక్కుగా చేర్చే ప్రయత్నం చేశారు. సో ఏం చేశారంటే 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేయడం జరిగింది. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 86వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. దీని ద్వారా ఏం చేశారు సార్ అంటే 3 జరిగినాయి సార్. ఈజీగానే అర్థమవుతుంది, సింపుల్గా చెప్తే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, ఈజీగా అర్థమవుతుంది. 86వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది సార్ అంటే 2002లో జరిగింది. 2002 డిసెంబర్ 12, 2002 డేట్ అవసరం లేదు కానీ ఇయర్ ఇంపార్టెంటే. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో చేశారు. దీన్ని అనుసరించి ఏం చేశారు సార్ అంటే 3 సవరణలు జరిగినాయి. ఒకటేంది సార్ అని అంటే ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 21 ఉంది కదా సార్, ఆ 21కి ఇంకొక ఆర్టికల్ని చేర్చి ఒక ఆర్టికల్ని భారత రాజ్యాంగానికి చేరిస్తే ఏ నుంచి జెడ్ వరకు నెంబర్స్ ఇస్తారు అన్నట్టు. ఆల్రెడీ నెంబర్స్ వేసి ఉంటాయి కాబట్టి ఆర్టికల్లో ఇంకో ఆర్టికల్ని చేరిస్తే ఏం చేస్తారంటే ఆల్రెడీ 21 ఉంది కాబట్టి 21A అవుతుంది అన్నట్టు. 21Aగా కొత్త ఆర్టికల్ని చేర్చడం జరిగింది. ఆల్రెడీ 21 ఏంటిది, జీవించే హక్కు, దానిలోనే ఏముందని చెప్పారు, విద్యను అభ్యసించే హక్కు అంటే విద్యను పొందే హక్కు కూడా ఉంది అని చెప్పారు కాబట్టి అది ప్రాథమిక హక్కుగా కొనసాగుతుందని చెప్పారు కాబట్టి 21Aలో ఏం చేర్చడం జరిగిందని అంటే విద్యను ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రొవైడ్ చేస్తుంది స్టేట్ అని చెప్పడం జరిగింది. అది ఏంటిది, ఆర్టికల్ 21. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశారంటే ప్రాథమిక విధులలో కూడా, ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఇంకొక డ్యూటీని చేర్చడం జరిగింది. అదేంటిది సార్ అని అంటే తల్లిదండ్రులు కానీ లేదా సంరక్షకులు కానీ వారు ఎవరైనా కానీ వారి యొక్క పిల్లలకి విద్యను అందించడం అంటే పాఠశాలలో జాయిన్ చేయడం, విద్యకి వాళ్ళని చేర్చే ప్రయత్నం అయితే చేయాలని, అది యొక్క పౌరుల యొక్క బాధ్యత అని ఆ విధులలో ఇంకొక విధులను ఫండమెంటల్ డ్యూటీస్లో ఇంకొక విధిని ఆల్రెడీ 10 ఉన్నాయి, ఆల్రెడీ 10 విధులు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం ఆర్టికల్ 51Aలో ఏ నుంచి జే వరకు ఆల్రెడీ 10 డ్యూటీస్ ఉన్నాయి, విధులు. ఇది 11వ డ్యూటీగా ఒక డ్యూటీని యాడ్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్ సార్ అంటే 51A, ఇది ఒక ఆర్టికల్ అన్నట్టు. 51A అనే ఆర్టికల్లో 10 విధులు ఆల్రెడీ ఉన్నాయి. 11వ విధిగా కే అన్నదాన్ని యాడ్ చేయడం జరిగింది. ఈ కే అంటే ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలందరికీ కూడా విద్యను అందించడం తల్లిగా, తండ్రిగా, సంరక్షకునిగా మన యొక్క విధి అన్నట్టు, అది అంటే బాధ్యత అని ఇది చెప్పడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులలో 21Aని చేర్చడం జరిగింది, ప్రాథమిక విధులలో 51A కింద ఉన్న దాంట్లో కేని చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ 45 ఆర్టికల్ 45 భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో మనం ఇప్పుడే చర్చించుకున్నట్టు ఆర్టికల్ 45లో కొంచెం సవరించడం జరిగింది. అది ఏ విధంగా సవరించారని అంటే ఇంతకుముందు ఆర్టికల్ 45 ఏ విధంగా ఉండే అంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికలు అంటే పిల్లలందరికీ కూడా విద్యను అందించడం రాష్ట్రం యొక్క బాధ్యత అని ఉన్నది. ఇప్పుడు ఏం చేసిరంటే ఆల్రెడీ 6 to 14 ఇయర్స్ ఎండ్ల కవర్ అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు ఒక చట్టం చేశారు. ఆర్టికల్ 21 అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 21లో ప్రాథమిక హక్కుగా తీసుకురావడం జరిగింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం డైరెక్ట్ హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళొచ్చు. సో ఆర్టికల్ 21A అన్నది ప్రాథమిక హక్కులలో పెట్టడం జరిగింది. సో మరి
ఇప్పుడు 6 నుంచి 14 లోపు సంవత్సరాలు ఉన్న బాలబాలికలందరికీ విద్యని అక్కడ ప్రాథమిక హక్కులలో కల్పించడం జరుగుతుంది. మరి ఆర్టికల్ 45 ఏంటిది అంటే ఆదేశిక సూత్రాలు. దేవరికి అంటే రాజ్యానికి. మరి రాజ్యానికి ఆదేశిక సూత్రాలను ఏ విధంగా కల్పిస్తారు అంటే 6 నుంచి 14 అక్కడ కవర్ అయింది కాబట్టి ఇప్పుడు 6 కంటే తక్కువ అంటే 0 to 6 years ఉన్న పిల్లలకి వాళ్ళకి విద్యను అలాగే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రారంభ బాల్య సంరక్షణ అంటే 6 years లోపు ఉన్న వాళ్ళకి అంటే 3 years 4 years 5 years 6 years వరకు ఉన్న వారికి అంగన్వాడీ కేంద్రాల్లో కానీ లేదా విద్యను కానీ ఫుడ్ను కానీ ప్రొవైడ్ చేసే కేరింగ్ కానీ ప్రొవైడ్ చేసేది ఆర్టికల్ 45లో మోడిఫై చేయడం జరిగింది. ఇంతకుముందు ఏముందంటే మొత్తం అప్ టు 14 సంవత్సరాల ఉన్న బాలబాలికలందరికీ విద్యను అభ్యసించాలి అనేది 45లో ఉండే. కానీ ఇప్పుడు ఏం చేశారంటే కేవలం అప్ టు 6 అంటే 0 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న వారికి మాత్రమే, అది కూడా ఏంటిది ప్రారంభ బాల్య సంరక్షణ అంటే అర్లీ చైల్డ్హుడ్ కేరు అలాగే ఎడ్యుకేషన్ విద్య కూడా అన్నట్టు. సో ఇది ఈ రాజ్యాంగాన్ని సవరించి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 చేర్చడం జరిగింది. సో దీని తర్వాత ఇది ఏంటి సార్ అంటే దీని ద్వారా 3 జరిగినాయి. ఒకటి ఏంటంటే ఆర్టికల్ 21A చేర్చడం జరిగింది. మరి అదేవిధంగా 51Aకి ప్రాథమిక విధిగా ఇంకొక విధిని కేని చేర్చడం జరిగింది. అదేవిధంగా 45లో ఉన్న ఆ సెంటెన్స్ని అంటే దాన్ని మోడిఫై చేయడం జరిగింది, మార్చడం జరిగింది. దీని తర్వాత 2009లో చట్టం తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే 1993లో ఏం చెప్పాడు సార్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది సార్. ఏమని చెప్పింది? విద్య అన్నది జీవించే హక్కు ఎలాగైతే ఉందో ఆర్టికల్ 21 దాని ప్రకారం విద్య అన్నది ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. విద్యని ప్రాథమిక హక్కుల కింద చెప్పింది అన్నట్టు డిక్లేర్ చేసింది. సో 93లో డిక్లేర్ చేస్తే మరి మనోళ్ళు అమెండ్మెంట్ సవరణ ఎప్పుడు చేసిర్రు? సవరించి ప్రాథమిక హక్కులలో ఎప్పుడు పెట్టిరంటే 2002లో పెట్టిరు. అప్పుడు ఏం చేసిరంటే 21Aని చేర్చడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది సార్, అసలు విద్యా హక్కు చట్టానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటిది అని అంటే ఆర్టికల్ 21A అంతే, ఇంకా వేరే ఆర్టికల్ పెట్టొద్దు. 21A. ఇక్కడ మనకు 51A అవసరం లేదు, 45 అవసరం లేదు. కానీ విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి ఏ ఆర్టికల్ అని అంటే 21A లేకపోతే 51A ఉంటుంది. ఎందుకనంటే ప్రాథమిక విధులలో కూడా ఉంది కాబట్టి. అదేవిధంగా 45లో కూడా విద్యకు సంబంధించిన ఈ అంశం ఉంది కాబట్టి ఈ 3 అంశాలను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 93లో డెసిషన్ తీసుకుంటే సుప్రీంకోర్టు 2002లో ప్రాథమిక హక్కులలో చేర్చారు. మరి 2002లో చేర్చే చట్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2009 యాక్ట్ 2009లో చట్టం చేస్తే 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. చూడండి, అప్రాక్సిమేట్లీ 16 years పట్టింది అన్నట్టు. తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి. ఇక షెడ్యూల్కు సంబంధించి షెడ్యూల్ అని అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఒక విద్యార్థులు అంటే స్కూల్లో ఉన్న విద్యార్థుల నిష్పత్తికి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి, అసలు ఒక ఉపాధ్యాయునికి బోధనా గంటలు ఎన్ని ఉండాలి వారంలో, అదేవిధంగా ఒక అకాడమిక్ ఇయర్లో ఎన్ని రోజులు పనిచేయాలి స్కూలు అంటే వర్కింగ్ డేస్ ఎన్ని ఉండాలి, అదేవిధంగా ఒక అకాడమిక్ ఇయర్లో ఎన్ని గంటలు మినిమం కనీస గంటలు ఉండాలి అనేది ఎక్కడ మెన్షన్ చేసిరు సార్ అంటే ఒక అనుబంధంగా ఒక షెడ్యూల్ని చేర్చడం జరిగింది. అదేం చేస్తుందంటే మొత్తం టీచర్ పుపిల్ అంటే పిల్లలు విద్యార్థులు టీచర్ యొక్క నిష్పత్తిని తెలియజేస్తుంది. ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది ఏంటంటే నెంబర్ ఆఫ్ టీచర్స్, ఉపాధ్యాయుల సంఖ్య గురించి చెప్పింది షెడ్యూల్లో. ఏమని చెప్పింది సార్ అంటే ఇందులో 2 ఉంటాయి, ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు. ప్రైమరీ స్కూల్ అంటే ప్రాథమిక పాఠశాల, అప్పర్ ప్రైమరీ సార్ అంటే ప్రాథమికోన్నత పాఠశాల. ఇది 1 to 5, ఇది 6, 7, 8. ఇది
మరి వీళ్ళకి ఒక విధంగా ఉంది, వీళ్ళకి ఒక విధంగా ఉంది. అదే విధంగా ఉందన్నది చూద్దాం. రేషియో టీచరు స్టూడెంట్ రేషియో వీళ్ళకి ఏ విధంగా అంటే వీళ్ళ రేషియో ఎంత అంటే 1:30. అంటే ఒక టీచరు 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటాడు. వీళ్ళ రేషియో ఎంత సార్ అంటే 1:35, 1:35. అంటే ఒక టీచరు 35 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉంటాడు. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ టీచర్ని బేస్ చేసుకుంటే ఈ రేషియో అనేది సింపుల్గా తెలుస్తుంది. ఫస్ట్ ప్రైమరీ పాఠశాలలో అంటే ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలో టీచర్లు ఇద్దరు టీచర్లు ఉంటారు మినిమం. ఎంతమందికి సార్ అంటే 60 మంది విద్యార్థులకు ఉంటారు. 60 మంది స్టూడెంట్స్ ఎంతమంది? 60 మంది స్టూడెంట్స్కి ఇద్దరు ఉంటారు. ఒకవేళ ముగ్గురు టీచర్లు ఎప్పుడు ఉంటారు సార్ అంటే 61 నుంచి 90, 30 రేషియో ప్రకారం 61 నుంచి 90 మందికి ఎంతమంది ఉంటారు సార్ అంటే ముగ్గురు టీచర్లు ఉంటారు. మన నలుగురు టీచర్ సార్ అంటే 91 నుంచి 120 వరకు నలుగురు ఉంటారు. మరి 5 టీచర్లు సార్ అంటే 121 నుంచి మనం ఏమంటాం ఇప్పుడు విద్యార్థి ఉపాధ్యాయుని రేషియో ప్రకారం 30 ఉండాలి కాబట్టి మరి 5 అంటే 150 సార్ అంటారు. 121 నుంచి 150 అంటే 121 నుంచి 150 కాదు, 121 నుంచి అప్ టు 200 అన్నట్టు. 121 to 200 వరకు 5 టీచర్లు ఉంటారు. ఇప్పుడు 5+1 5 టీచర్లు, ఒక హెడ్ టీచర్ అంటే హెడ్ మాస్టర్, ఒక హెడ్ టీచరు, 5 టీచర్లు ఉంటారు. అది ఎప్పుడు సార్ అంటే 150+ ఉంటాయి విద్యార్థులు. 150+, 150కి మించి విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉంటారంటే 5 టీచర్లు ప్లస్ అదే విధంగా ఒక హెడ్ టీచరు ఉంటారు. మరి అదే విధంగా 200 కంటే ఎక్కువగా ఉంటే విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉంటే హెడ్ టీచర్ కాకుండా అంటే హెడ్ టీచర్ని ఎక్స్క్లూడ్ చేస్తూ రేషియో అన్నది 1:40 మించకుండా ఉండాలి. అంటే 40 మంది విద్యార్థులకి ఒక టీచర్ మించకుండా ఉండాలి. ఎక్కడ 200 దాటితే విద్యార్థుల సంఖ్య 200 దాటిన స్కూళ్ళల్లో. సో ఇది ప్రాథమిక పాఠశాలకు సంబంధించి. మరి ప్రాథమికోన్నత పాఠశాలకి అంటే ప్రాథమికోన్నత పాఠశాలలో 1:35 అన్నది రేషియో. ఎంత? ఈడ 30, ఈడ 35. ఇది 30 సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 30, ఇక్కడ 35. కానీ ఈ ప్రాథమిక పాఠశాలలో ఎక్కడైతే 200 మించి విద్యార్థులు ఉంటారో అప్పుడు మాత్రం 1:40 రేషియోలో ఉండాలన్నట్టు. 200 మించిరు కాబట్టి అది. ఇక ఇక్కడ చూసుకుంటే 3 క్లాసులకు మినిమం 3 క్లాసులు ఉన్నాయిగా. అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అప్పర్ ప్రైమరీ ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటే 3 క్లాసులు. 3 క్లాసులకు మినిమం ఒక్కొక్క టీచర్ చొప్పున 3 టీచర్లు ఉండాలి. 3 మెంబర్స్ ఉండాలి టీచర్. 3 క్లాసులకు 3 టీచర్. 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ అని ఉంది కాబట్టి 3 క్లాసులకు 3 టీచర్లు ఉండాలి. ఈ టీచర్లే దేనికి చెప్తారు సార్ అని అంటే 3 టీచర్లు ఉంటే టీచర్లు ఒక టీచరు మ్యాథ్స్ సైన్స్కి, ఇంకో టీచరు సోషల్ స్టడీస్ అంటే సాంఘిక శాస్త్రానికి ఒక టీచరు, మ్యాథ్స్కు సైన్స్కు ఒక టీచరు, అదేవిధంగా లాంగ్వేజ్కి భాషాభివృద్ధి పండిత్ తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అలా పండిత్ లాంగ్వేజ్కి రీజనల్ లాంగ్వేజ్ భాషాభివృద్ధి కోసం లాంగ్వేజ్ అంటే భాషాభివృద్ధి భాష సాంఘిక శాస్త్రం మ్యాథ్స్ సైన్స్ దీనికి ఒక్కొక్క టీచర్ ఉండాలన్నట్టు. అంటే మినిమం అట్లీస్ట్ 3 మెంబర్స్ టీచర్స్ ఉండాలి. వాళ్ళు కూడా ఆ 3 మెంబర్స్ 3 సబ్జెక్ట్స్కు బోధించే విధంగా ఉండాలి. ఆ 3 సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మ్యాథ్స్ సైన్స్, సెకండ్ వచ్చేసి సోషల్ స్టడీస్, థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్ అంటే భాష పండితులు. ఇది రేషియో అన్నట్టు. ఒకవేళ 100 మంది కంటే ఎక్కువ ఉంటే సార్ స్కూల్లో 100 మంది కంటే ప్రాథమికోన్నత పాఠశాలలో 100 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. అప్పుడు ఏ విధంగా ఉంటుందనంటే ఫుల్ టైమ్గా హెడ్ టీచర్ ఉంటారు. అంటే హెడ్ మాస్టర్ ఫుల్ టైమ్గా ఉండాలి. ఫుల్ టైం హెడ్ మాస్టర్ ఉంటారు. పర్మనెంట్ ఫుల్ టైం అంటే పర్మనెంట్ ఫుల్ టైమ్ హెడ్ టీచర్ ఉంటారు. ప్లస్ పార్ట్ టైమ్గా ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్టర్స్ ఎవరు సార్ అనేది క్వశ్చన్ వస్తుంది. ఆ ఇన్స్ట్రక్టర్ ఎవరు అంటే హెల్త్కు సంబంధించి అంటే ఆరోగ్యం మరియు వ్యాయామానికి సంబంధించి ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి.
ఆరోగ్యము వ్యాయామం. అదేవిధంగా వర్క్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకరు. అదేవిధంగా ఆర్ట్ చిత్రకళకు సంబంధించి ఒకరు. ఆర్ట్ టీచరు ఒకరు ఉండాలి, ఇంకొకరు వర్క్ అంటే పని టీచర్ ఒకరు, ఆర్ట్ టీచర్ ఒకరు. అదేవిధంగా ఫిజికల్ హెల్త్ సంబంధించి అంటే ఆరోగ్యము వ్యాయామానికి సంబంధించిన టీచర్ అనేవారు ఒక ఇన్స్ట్రక్టర్స్ ఉండాలన్నట్టు. ఈ ముగ్గురు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు 100 మంది విద్యార్థులు దాటితే. సో ఒక పర్మనెంట్ హెడ్ టీచర్ కూడా ఉంటారు, అంటే ప్రధాన ఉపాధ్యాయుడు. ఇది సార్ ఇది ఉపాధ్యాయుడు టీచర్ యొక్క రేషియో. దీని తర్వాత మనం భవనం సెకండ్ అంశం ఏముంది ఇందులో? ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకునేది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని తర్వాత సెకండ్ అంశం ఏంటంటే బిల్డింగ్ అంటే స్కూల్ భవనం ఏ విధంగా ఉండాలి. స్కూల్ భవనంలో ఉండనిది ఏంటిది ఈ క్రింది వాణిలో అని అడుగుతాడు. స్కూల్ భవనం ఏ విధంగా ఉండాలి, స్కూల్ భవనంలో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండాలి అనేది క్వశ్చన్. స్కూల్ భవనం మినిమం స్కూల్ భవనం అంటే ఏముండాలి సార్? ఫస్ట్ ఏంటంటే ఫెన్సింగ్ ఉండాలి. వాల్ అంటే సరిహద్దు గోడ కానీ ఫెన్సింగ్ ఉండాలి. ఫెన్సింగ్ అంటే ప్రహరీ గోడ లేదా కంచె ఫెన్సింగ్ అన్నది ఉండాలి. ఎందుకు? సురక్షితంగా స్కూల్ని కానీ పిల్లల్ని కానీ రక్షితంగా ఉంచడానికి వాల్ కానీ ఫెన్సింగ్ కానీ ఉండాలి. ఇది కామన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం సింపుల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. సింపుల్గా ఏంటంటే అందరికీ ఏముండాలి? క్లాస్ రూమ్స్ ఉండాలి. సరిపడా ఏముండాలి? అన్ని తరగతుల గదులకు క్లాస్ రూమ్స్ ఉండాలి. ఓకేనా? ఒక్కొక్క టీచర్కి ఎంతమంది టీచర్లు ఉన్నారో వాళ్ళకి సరిపడా క్లాస్ రూమ్స్. 6వ తరగతి టీచర్, 7వ తరగతి టీచర్, 5వ తరగతి టీచర్, ఒక్కొక్క టీచర్కి ఒక క్లాస్ రూమ్ ఉండాలి. హెడ్ టీచర్కు మాత్రం హెడ్ మాస్టర్కు మాత్రం హెడ్ టీచర్ రూమ్ అదే, స్టాఫ్ రూమ్ అదే, ప్లస్ స్టోర్ రూమ్ కూడా అదే. ఏంటిదన్నట్టు? ప్రధాన ఉపాధ్యాయుని గది అదే, స్టోర్ రూము అదే. హెడ్ టీచర్కి ఏంటిది? హెడ్ టీచర్ రూమ్ కానీ స్టోర్ రూమ్ అదే, ఆఫీస్ రూమ్ కూడా అదే. ఒక్కొక్క తరగతిలో ఉన్న టీచర్లకు ఒక్కొక్క తరగతి గది ఉండాలి. అదేవిధంగా సురక్షితమైన మంచినీరు అంటే డ్రింకింగ్ వాటర్, పిల్లలు తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉండాలి, ప్రొవైడ్ చేయాలి. మరి అదేవిధంగా మరి టాయిలెట్స్కి వెళ్ళడానికి సపరేట్గా బాలబాలికలకు సపరేట్ ప్రత్యేకమైన టాయిలెట్స్ ఉండాలి. ఇక అదేవిధంగా మధ్యాహ్న భోజనం చేయడానికి కిచెన్ అన్నది ఉండాలి. అంటే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనానికి సంబంధించి మిడ్ డే మీల్స్కి సంబంధించి ప్రత్యేకమైన కిచెన్ వసతి అన్నది, కిచెన్ రూమ్ అన్నది, వంటగది అన్నది ఉండాలి. మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే దివ్యాంగులు అంటే డిజబుల్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నోళ్ళకి, దివ్యాంగులకి స్కూల్ అన్నది హర్డిల్స్గా అంటే అడ్డంకులు ఉండకుండా ఉండాలి. స్కూలు ఆవరణం ఏ విధంగా ఉండాలి? అడ్డంకులు ఉండకుండా ఉండాలి. సో ఎందుకనంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళు స్టెప్స్ ఉన్నాయనుకో, వాళ్ళు ఎక్కలేరు, అది ర్యాంప్ లాంటిది ఉండాలన్నట్టు. అట్లా హర్డిల్స్ ఉండకుండా ఉండాలి. ఇది భవన నిర్మాణానికి సంబంధించి. సో మరిగా విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు ఎన్ని ఉండాలి అకాడమిక్ ఇయర్లో అంటే ప్రైమరీ స్కూల్కి, అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాలకి దీనికైతేనేమో 200 days 200 రోజులు 200 రోజులు దేనికి సార్ అంటే ప్రాథమిక పాఠశాలకి, 220 రోజులు దేనికి సార్ అని అంటే ప్రాథమికోన్నత పాఠశాలకి. డేస్ ఎన్ని? 200, 220. మరి ఒక అకాడమిక్ ఇయర్లో ఎన్ని గంటలు ఉండాలి సార్ అంటే 800 గంటలు. అవర్స్ ఎన్ని ఉండాలి సార్ అంటే 800 hours 800 గంటలు. వీరికి మినిమం 1000 గంటలు, వీరికి 1000 hours అంటే 1000 గంటలు. 1000 గంటలు వీరికి. మరి ఒక ఉపాధ్యాయునికి వారంలో బోధించాల్సిన గంటలు అవర్స్ ఎన్ని సార్ అని అంటే మినిమం వారంలో అంటే 7 daysలో మినిమం వారంలో ఎన్ని రోజులు బోధించాలి సార్ అంటే 45 hours గంటలు.
45 గంటలు అన్నట్టు, ఇంక్లూడింగ్ ఆయన ప్రిపరేషన్తో సహా 45 అవర్స్, 45 గంటలు. గుర్తుంచుకోవడానికి సింపుల్గా ఏంటంటే వారంలో ఎన్ని రోజులు సార్ అని అంటే మనం రఫ్గా 2 రోజులు వేసుకున్నా 24 రోజుకి 24 గంటలు, 48 గంటలు అయితే 2 రోజులు అయితే. కానీ 48 గంటల కంటే కూడా తక్కువనే, 45 గంటలే, అంటే 45 అవర్సే ఒక ఉపాధ్యాయుడు తన ప్రిపరేషన్తో సహా బోధించడానికి కావాల్సిన కనీస గంటలు 45 గంటలు. సో ఇది బోధనా గంటలు. ఒక విద్యా సంవత్సరంలో కనీస 10 దినాలు, ఎన్ని వర్కింగ్ డేస్ ఉండాలి, పని దినాలు ఎన్ని ఉండాలి, ఎన్ని గంటలు ఉండాలి అకాడమిక్ ఇయర్లో, అదేవిధంగా ఉపాధ్యాయుడు వారంలో ఎన్ని గంటలు బోధించాలి, ఇవి చూసాం. నెక్స్ట్ వచ్చేసి బోధనా అభ్యసన పరికరాలు. అంటే పాఠం చెప్పడానికి సపోజ్ జాగ్రఫీ లేదా సైన్స్ ల్యాబ్కి సంబంధించి కానీ, జాగ్రఫీకి సంబంధించి గ్లోబ్ కానీ, చిత్రపటాలు కానీ అలాంటివి, లేదా ఒక ల్యాబ్ ఉండాలి. ఎందుకు సైన్స్ స్టూడెంట్స్కి ఒక ల్యాబ్ ఉండాలి. అలాంటి బోధనా పరికరాలు, అభ్యసన పరికరాలు సరిపడా కల్పించాలన్నట్టు. ఆ స్కూల్లో ఎన్ని ఉండాలి అని అంటే టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్క తరగతి గదికి సరిపడా ఉండాలి. అదేవిధంగా లైబ్రరీ ఖచ్చితంగా ఉండాలి స్కూల్లో. ఏ లైబ్రరీలో ఏముంటాయి సార్ అని అంటే లైబ్రరీలో బుక్స్ ఉండాలి, మ్యాగజైన్స్ ఉండాలి, అదేవిధంగా న్యూస్ పేపర్స్ ఉండాలి. మరి స్టోరీ బుక్స్తో సహా స్టోరీ టెల్లింగ్స్ అంటే స్టోరీ బుక్స్ కూడా ఉండాలన్నట్టు. సో అది లైబ్రరీకి సంబంధించి. మరిగా ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి స్కూల్లో. మరి ఆ ప్లే గ్రౌండ్లో ఆడడానికి విద్యార్థులకు సరిపడా ఏముండాలి సార్ అని అంటే గేమ్స్కు స్పోర్ట్స్కు సంబంధించిన అన్ని రకాల విద్యార్థులకు సరిపడనంతగా ప్రొవైడ్ చేయాలి. అంటే స్పోర్ట్స్, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ అలాంటివన్నిటికి సంబంధించిన స్పోర్ట్స్ మెటీరియల్ అన్నది సరిపడా ఉండాలన్నట్టు. సో ఇక ఒకసారి హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే, ఎందుకంటే భారతదేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మొట్టమొదటిగా ఎక్కువగా చేసిన వారు క్రింది వారిలో అని అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే. ముఖ్యంగా ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. వీరు 1906లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏం చేశారు? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ మీద. అదేవిధంగా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ఈయన మూవ్ చేయడం జరిగింది, కానీ దాన్ని తిరస్కరించారు. సో ఇది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఈయన పేరు గుర్తుంచుకోవాలి. సో దానికంటే ముందు భారతీయ విద్యా కమిషన్, హంటర్ కమిషన్ అంటాం, భారతీయ విద్యా కమిషన్ కూడా కంపల్సరీ ఫ్రీ అండ్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా మహాత్మా గాంధీ గారు 1937లో విద్య కోసం అందరూ పిల్లలకు విద్యను అభ్యసించాలంటే మీరు ఎక్కువగా ఫండ్స్ రైట్ చేయాలి, అంటే సరిపడా రెవెన్యూ అన్నది మాకు విద్యకు కేటాయించండి అని చెప్పడం జరిగింది. సో దానికి ఆయనకు రిప్లై ఏమి వచ్చిందనంటే మద్యపానం నుంచి వచ్చిన డబ్బుతోని విద్యకి మీరు చదువుకునే వెసులుబాటు మేము కల్పిస్తాం అని చెప్పారు. సో మద్యపానం నుంచి వచ్చిన డబ్బుతోని మనల్ని చదివించే పరిస్థితి ఉంది, కాకుండా మనం సెల్ఫ్ ఎడ్యుకేషన్ అన్నది తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. దాన్నే ఏమన్నారంటే విద్యా ఫజిల్ అని అన్నారు. దీన్నే గాంధీ గారి విద్యకి సంబంధించి పేరు ఏంటిదంటే నాయి తాలీం అంటారు. నాయి తాలీం అంటే మహాత్మా గాంధీ చెప్పిన విద్య అన్నట్టు. సో ఇక సెక్షన్లో కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ ఉన్నాయి. మొత్తం సెక్షన్స్ ఎన్ని అని చెప్పుకున్నాం? 39 సెక్షన్స్ ఉన్నాయి, 7 అధ్యాయాలు ఉన్నాయి, 39 సెక్షన్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం. సో 39 సెక్షన్లు కూడా సెక్షన్స్ వైజ్గా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటి సెక్షన్లో ఏముందంటే అసలు యాక్ట్ ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది, అంటే అసలు ఆ యాక్ట్ చట్టం పేరు ఏంటిది అంటే మనం మొదట్లోనే చూసాం చట్టం పేరు. దాని తర్వాత అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే April 1, 2010లో అమల్లోకి వచ్చింది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, అది యాక్ట్ పేరు. సో డెఫినేషన్స్ అంటే ఏంటంటే చట్టంలో కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సంబంధిత ప్రభుత్వం అంటే ఎవరిని పిలుస్తారు. క్యాపిటేషన్ రుసుము, క్యాపిటేషన్ ఫీజు అంటే
స్కూలు చెప్పిన ఫీజు కాకుండా ఇతర విరాళం కానీ చందాలు కానీ ఏ రూపంలో ఇచ్చినా కానీ ఆ క్యాపిటేషన్ రుసుము అన్నది ఫీజు అన్నదాన్ని డిఫైన్ చేయడం జరిగింది. అంటే డెఫినేషన్స్లో నిర్వచనాల్లో ఏం చెప్పడం జరిగింది, క్యాపిటేషన్ ఫీజు గురించి చెప్పడం జరిగింది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్యాపిటేషన్ ఫీజు ఒకవేళ వసూలు చేస్తే దానికి 10 ఫైన్గా చెల్లిస్తారన్నట్టు. ఒకవేళ విద్యార్థి నుంచి కానీ సంరక్షకునికి తల్లిదండ్రుల నుంచి కానీ సంరక్షకుడి నుంచి కానీ క్యాపిటేషన్ ఫీజు అన్నది వసూలు చేయడం జరిగితే దానికి 10 ఫైన్ కట్టాల్సి పనిషబుల్గా ఉంటుంది. అదేవిధంగా మరి చూసే ప్రయత్నం చేద్దాం. నేను తెలుగులో కూడా క్యాపిటేషన్ రుసుము, క్యాపిటేషన్ ఫీజు. క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి సార్ అని అంటే విరాళం కానీ సహకారం కానీ చెల్లింపు కానీ ఇలాంటివి ఏవి విద్యార్థుల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ తీసుకుంటే మరి దానికి ఏంటి సార్ అని అంటే 10 రెట్లు జరిమానా విధిస్తారు అన్నట్టు. క్యాపిటేషన్ ఫీజు కంటే 10 రెట్లు జరిమానా విధిస్తారు. మరి అదేవిధంగా స్క్రీనింగ్ అన్నది ప్రొహిబిషన్. అంటే స్క్రీనింగ్ అని అంటే ఏంటంటే ఎంపిక విధానం. ఒక పిల్లవాడు వస్తే స్కూల్లో చేర్చుకోవాలి కానీ దానికి ఎంపిక పరీక్ష పెట్టకూడదు. సో ఆ విధంగా విద్యార్థికి కానీ తల్లిదండ్రులకు కానీ ఎంపిక పరీక్ష పెడితే వారు కూడా పనిషబులే అన్నట్టు. స్క్రీనింగ్ ఉంటే ఏంటిది, స్క్రీనింగ్ విధానంకి గురి చేసారు అనుకో పిల్లల్ని కానీ తల్లిదండ్రుల్ని కానీ 25,000 అప్ టు 25,000 వరకు, ఎంత 25,000 వరకు ఫస్ట్, ఫర్దర్గా కూడా మళ్ళీ ఉల్లంఘించి మళ్ళీ చేస్తున్నారు అనుకో అట్లనే స్క్రీనింగ్ టెస్ట్ 50,000 వరకు. అంటే విద్యార్థికి ప్రవేశ పరీక్ష లాంటిది కానీ కండక్ట్ చేస్తే అంటే ఎంపిక విధానానికి గురి చేస్తే వాళ్ళు ఫస్ట్ జరిమానాగా 25,000, మరి తర్వాత ఉల్లంఘనలు మళ్ళీ చేసినట్లయితే 50,000 వరకు వాళ్ళకు ఫైన్ ఉంటుంది. మరి గుర్తింపు లేకుండా పాఠశాలను నడిపితే అంటే స్కూలు మినిమం బిల్లింగ్ ఈ విధంగా ఉండాలి, మినిమం స్టాండర్డ్స్ టీచరు విద్యార్థుల రేషియో ఈ విధంగా ఉండాలి, బిల్లింగ్ ఈ విధంగా ఉండాలి, అన్నీ ఈ విధంగా ఉండాలని సెక్షన్లో చెప్పడం జరిగింది, నామ్స్ అండ్ స్టాండర్డ్స్. ఆ ప్రకారం లేకపోతే దాని యొక్క గుర్తింపు రద్దవుతుంది. గుర్తింపు రద్దయినాక కూడా ఒకవేళ పాఠశాలను నడిపినట్లయితే వారికి జరిమానా ఏ విధంగా విధించడం జరుగుతుంది అంటే ఫస్ట్ 1 lakh అంటే 1,00,000 వరకు వారికి జరిమానా విధించడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా కూడా వారు మారకపోతే ఆ విధంగానే ఉల్లంఘించినట్లయితే రోజుకు 10,000 చొప్పున జరిమానా విధిస్తారు. ఎవ్రీడే 10,000 అన్నట్టు. సో ఇది దేనికి సార్ అని అంటే గుర్తింపు లేకుండా స్కూల్ నడిపితే. ఇది సెక్షన్ 18 చెప్తుంది, దీని గురించి సెక్షన్ 18 చెప్తుంది. ఇక్కడ క్యాపిటేషన్ ఫీజు గురించి కూడా సెక్షన్ 13 చెప్తుంది అన్నట్టు. సో అదేవిధంగా ప్రాథమిక విద్యలో చేరని లేదా పూర్తి చేయలేని, ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే సార్ మరి 6 to 14 years వరకు ఉచిత మరియు నిర్బంధ విద్యను గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇప్పుడు అసలు స్కూల్కే వెళ్ళలేదు, 10 సంవత్సరాలు అవుతుంది బాబు స్కూల్కి వెళ్ళలే, ఇప్పుడు 11th ఇయర్లో ఆయన 11 సంవత్సరాలు మేము అడ్మిట్ చేయాలనుకుంటున్నాం అని అట్లాంటి కేసు వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే ఏజ్కు అప్రాప్రియేట్గా ఏజ్కు సంబంధించిన క్లాస్లో ఆయనను చేర్చాలా, లేకపోతే ఫస్ట్ కాంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటే ఫస్ట్ క్లాస్లో వేస్తారా, 4th క్లాస్లో వేస్తారా, 6th క్లాస్లో వేస్తారా. ఈ ప్రాబ్లంకి ఏం సార్ అని అంటే ఆయన ఏజ్కు ఏ విధంగా అయితే సరిపడా ఇప్పుడు మనం ఏం చేస్తాం 6 to ఒకసారి చూసుకున్నట్లయితే 6 నుంచి 6 to 7 ఫస్ట్ క్లాస్, 7 to 8 సెకండ్ క్లాస్. అలా వస్తే ఏమవుతుందని అంటే 13 to 14 years వచ్చేసరికి 8th క్లాస్ అవుతాడు అబ్బాయి. 8th క్లాస్ అంటే 14 years వరకు ఏమవుతుంది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఆయన ఏజ్ ఎక్కడ ఉంది సార్ అని అంటే 10 years అంటే ఇక్కడ ఉంటుంది. సపోజ్ 10 years ఆయన ఏ క్లాస్లో వేయాలో అదో క్లాస్లోనే అడ్మిట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆయనకు స్పెషల్గా సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వాలన్నట్టు. సో అది ఆయనకు ప్రొవైడ్ చేయాలి పిల్లవాడు. సార్ మరి అట్లయితే మరి ఈయన 14 years కూడా దాటుతుంది కదా సార్, మరి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 8th క్లాస్ వరకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలంటే విద్యను ప్రొవైడ్ చేయాలి 8వ తరగతి పాస్ అయ్యేదాకా. అది ఏజ్ 18 years దాటినా కానీ ఏం లేదు, 18 years దాటినా అప్ టు 18 years అయినా కానీ 18 years దాటినా కానీ విద్య మాత్రం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే
క్లాస్ వరకు విద్యను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి విద్యార్థులకు. గమనించాలి అభ్యర్థులు. సార్ అసలు ఇక మెయిన్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది ఏంటంటే, అసలు ఉపాధ్యాయునికి ట్యూషన్ పెట్టుకునే హక్కు సపరేట్గా ఇంటి దగ్గర ఉపాధ్యాయుడు ట్యూషన్ చెప్పొచ్చా, ఆ ఫెసిలిటీ ఏమన్నా ఉందా? ఇంకొకటి ఏంటంటే, ఉపాధ్యాయునికి విద్యకు సంబంధించిన అంటే స్టాఫ్ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించింది కాకుండా వేరే ఇతర పనులలో ఉపాధ్యాయులను వాళ్ళని ఇతర పనులు అప్పచెప్పవచ్చా, వాళ్ళని ఇతర పనులలో పెట్టుకోవచ్చా అన్న దానికి ఏంటంటే, సెక్షన్ 27 ఏం చేస్తుందంటే, ఉపాధ్యాయులను విద్యకు సంబంధించిన దాంట్లో తప్ప వేరే ఏ విధమైన కార్యకలాపాల్లో ఉపయోగించకూడదు అని ప్రొహిబిషన్ చెప్తుంది, నిషేధిస్తుంది. మరియు ఎక్సెప్ట్ 3 ఏంటంటే 10 years వచ్చే జనగణన అంటే జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు జరిగే జనాభా లెక్కల్లో కానీ, లేదా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు లేదా స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలలో తప్ప, అంటే ఓటేసేటప్పుడు ఎన్నికలప్పుడు స్కూల్ టీచర్స్ వెళ్తారు, అదేవిధంగా జనాభా గణన చేసేటప్పుడు వెళ్తారు. మళ్ళీ అదేవిధంగా నేషనల్ కలామిటీస్ అంటే విపత్తు సహాయ నిధులు, విపత్తుకు సంబంధించి సహాయ సహకారాలు, ఆ విధులు అన్నవి వీళ్ళు నిర్వర్తించడానికి వీళ్ళని చేయడం జరుగుతుంది. విపత్తులు అంటే వరదలు రావడం కానీ, కరువు కాటకాలు కానీ అట్లాంటివి కానీ, కరోనా లాంటి విపత్తుకర పరిస్థితులలో కూడా వీళ్ళకి డ్యూటీలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీ తప్ప ఇతర ఏ కేటగిరీలో కూడా ఉపాధ్యాయులని వారికి ఇతర విధులను నిషేధించడం జరిగింది సెక్షన్ 27 ప్రకారం. మరి 28 ప్రకారం ఏం చెప్తుంది సార్ అంటే, సెక్షన్ 28 అన్నది ఏం తెలియజేస్తుంది సార్ అంటే, సెక్షన్ 28 ప్రైవేటు ట్యూషన్ అన్నది నిషేధించడం జరిగింది. మరి అదేవిధంగా సెక్షన్ 16 ఏం తెలియజేస్తుంది సార్ అంటే, సెక్షన్ 16 ఏం తెలియజేస్తుందంటే, ఒకే తరగతిలో ఒక సంవత్సరంలో ఒకే తరగతిలో అంటే అదే తరగతిలో విద్యార్థిని ఉంచడం కానీ, నిలుపుదయ చేయడం కానీ, లేదా పాఠశాల నుంచి బహిష్కరించడం కానీ లాంటి దాన్ని నిషేధిస్తుంది. అంటే అప్ టు 8th క్లాస్ వరకు బోర్డు ఎగ్జామ్ ఉండొద్దు, మరియు అప్ టు 8th క్లాస్ వరకు ఏ విద్యార్థి కూడా చదివిన విద్యా సంవత్సరంలో చదివిన తరగతిలో ఉండకూడదు, నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయాలి అని చెప్తుంది. అది ఏ సెక్షన్ సార్ అంటే సెక్షన్ 16. అదేవిధంగా డినయల్ ఆఫ్ అడ్మిషన్ అంటే స్కూల్లో చేర్చుకోవడానికి తిరస్కరణకు గురి చేయొద్దు, అది సెక్షన్ 15 తెలియజేస్తుంది. సో మరి జాతీయ సలహా మండలి, రాష్ట్ర సలహా మండలి. జాతీయ సలహా మండలి అని అంటే దేశవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా విద్య మీద సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక జాతీయ సలహా మండలిని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది. ఎంతమంది ఉండాలి సార్ అని అంటే 15 మందికి మించకుండా. రాష్ట్ర సలహా మండలిలో కూడా అంతే ఉంటుంది. రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేసినప్పుడు కూడా 15 మందికి మించకుండా. మరి అది ఎందుకు సార్ అని అంటే, రాష్ట్రానికి సంబంధించిన విద్య మీద, విద్యకి జరుగుతున్న కాంటెంపరీగా ఉన్న అంటే ఫ్యూచర్లో అభివృద్ధికి సంబంధించి కానీ, విద్య మీద సంస్కరణలకు కానీ వాటికి సంబంధించి ప్రతి ఒక్క దాని మీద కూడా ఈ విద్యా సలహాలు సూచనలు చేయడానికి ఈ రాష్ట్ర సలహా మండలి అన్నది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. వీళ్ళు కూడా 15 మందికి మించకుండా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడైనా 15 మెంబర్సే, జాతీయ అయినా 15 మెంబర్సే. సో ఇది 33. సెక్షన్ 33 దేని గురించి తెలియజేస్తుంది సార్ అని అంటే, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ, మరి స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్, ఇది 34, 33. అదేవిధంగా ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటే ఉపాధ్యాయులు, సంరక్షకులు, తల్లిదండ్రులు వీళ్ళ ద్వారానే ఎక్కువగా 75% అంటే 3/4 వంతు 3/4 వరకు సంరక్షకులు, తల్లిదండ్రులతోనే ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల నిర్వహణ కమిటీ అన్నది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఎంతమంది సార్ అంటే చెప్పుకున్నాగా 3/4 అంటే 70%. 3/4 ఇగో కనీసం 4/3 వంతుల మంది అంటే 3/4. 4 భాగాలలో 3 భాగాలు అంటే అప్రాక్సిమేట్లీ 75%.
75% మెంబర్స్ ఎవరు ఉండాలనంటే తల్లిదండ్రులు, సంరక్షకులే ఉండాలి. సో మరి ఈ 3/4 వంతులో కూడా 50 మెంబర్స్ ఉమెన్ ఉండాలి. మహిళలకి 50 మెంబర్స్ ఉండాలి. అదేవిధంగా వెనకబడిన వర్గాల వారికి, బడుగు వర్గాల వారికి అకార్డింగ్ టు ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్, అంటే వారి యొక్క జనాభా తమాషా ప్రకారం వారికి కూడా కేటాయించడం జరుగుతుంది అన్నట్టు. సో వీరేం చేస్తారు సార్ అనంటే పాఠశాలకు సంబంధించి వారు పాఠశాల పనితీరును, మరి అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను, అదేవిధంగా పాఠశాలకు వచ్చే ఫండ్స్ని వీరు సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది సెక్షన్ వచ్చేసి 21 స్కూల్ మేనేజ్మెంట్ సంబంధించి. ఇక జాతీయ బాలల హక్కుల కమిషన్ లేదా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఈ రెండు కూడా కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ యాక్ట్ 2005 చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే దేశవ్యాప్తంగా, జాతీయంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో కానీ పిల్లల యొక్క వాళ్ళ యొక్క హక్కులను కాపాడడానికి ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది బాలల హక్కుల కమిషన్ 2005 ప్రకారం చట్టం ప్రకారం సెక్షన్ 3 ప్రకారం ఈ రెండింటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వైకల్యం ఉన్న పిల్లలు, డిజబుల్డ్ పర్సన్స్ గురించి కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది. సో డిజబుల్డ్ అని అంటే మల్టీ డిజబుల్డ్ అంటే ఆటిజం కానీ, సెరిబ్రల్ పల్సీ కానీ, మెంటల్ రిటార్డెడ్నెస్ కానీ, మల్టిపుల్ డిజబిలిటీ అంటే ఎక్కువగా ఒకటి కంటే ఎక్కువగా అంగవైకల్యం ఉన్నవారు, అంటే మల్టిపుల్ డిజబుల్స్ అంటే దివ్యాంగుల గురించి ఇది డిస్కస్ చేయడం జరిగింది, అంటే డిఫైన్ చేయడం జరిగింది. ఇక కొన్ని డెఫినేషన్స్ లో ఇవ్వడం జరిగింది. అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి, స్కూల్ అంటే ఏ విధంగా ఉంటుంది అని చిన్న డెఫినేషన్స్ అన్నవి ఇవ్వడం జరిగింది. సో ఇదండి విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఇది ఎక్కువగా ఇప్పుడు టెట్ రాయబోయే ఉపాధ్యాయులకి, అదేవిధంగా అభ్యర్థులకి, సీటెట్ రాసేవారికి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాసే వారికి, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో డిఎస్సి రాసే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకిన్ని కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.